జై శ్రీరామ్. ఇందూరు జిల్లా నవనాథపురంలో లవ్ జిహాద్ అయిపోయింది. హిందువుల మీద దాడులు అయిపోయినాయి. హిందూ పిల్లలను ఈరోజు మత మార్పిడి చేసేందుకు ముష్కరుల ప్రయత్నము బయట పెట్టినామని చెప్పే బాధతోని మొన్న ఏదైతే పిప్రిలో జరిగిన ఆ భరత్ చంద్ర అనే స్కూల్లో 200 మంది పైచీలుక పిల్లలుంటే పెర్కిట్లో అందులో కేవలం 10-15 మంది మైనారిటీ పిల్లలు ఉన్నారట. వాళ్ళ కోసం అని చెప్పి 200 మంది పిల్లలకు నమాజ్ ఎట్లా చేయాలో చెప్తున్నారు, ఉర్దూ ఎట్లా నేర్చుకోవాలో చెప్తున్నారు. ఇది ఏ చట్టం రాసింది రేవంత్? దీన్ని అడుగుతున్నాను నేను ఇవాళ. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, ఈ ప్రాంతంలో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, భూపతి రెడ్డి గారు ఉన్నారు. నేను వీళ్ళని అడుగుతున్నాను ఇవాళ అక్కడికి వెళ్ళిన తహసీల్దారు, అక్కడికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా చెప్పారు తప్పుంది. అక్కడ ఎవరైతే హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న ఆయన వ్యక్తిగతంగా ఆయన మతానికి అతనికి ఏదో ప్రలోభాల కోసం పిల్లల్ని ఇచ్చేస్తున్నాడు. 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లల్ని నమాజ్ ఎట్లా నేర్పియాలంటే ఇది ఎక్కడికి పోతుంది మన సమాజం? అడుగుతున్నా నేను ఇవాళ బాధతో చెప్తున్నా. ఇవాళ ఏ పార్టీ కూడా పిలవలేదు, ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇవాళ నేను భాగ్యనగర్ నుంచి ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసారు. నా గురించి పోలీసు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా 20 పోలీస్ స్టేషన్స్, ఎంతమంది పోలీసు వాళ్ళు అంతమంది పోలీసు వాళ్ళు మాది అందరినీ తట్టుకొని ఇక్కడ దాకా వచ్చి ఎందుకు నిరసన చెప్తున్నాం? ఇవాళ మా పిల్లల భవిష్యత్ ఖరాబ్ చేస్తున్నారు మీరు. ఎవడిచ్చిండు అన్న? నిన్న ఎంఐఎం గుండాలు కొంత కాంగ్రెస్ గుండాలు ఇక్కడికి వచ్చి మాట్లాడారు. అతను ఏదో కొట్టిండు, బాలు అని కొట్టిడు. నేనుంటే నరకుతూటి ఏం పిల్లల చేత కొట్టిడు. నేను చెప్తున్నా, ఏ కేసు పెట్టుకున్నా పెట్టుకోరు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఖబర్దార్ చెప్తున్నా, ఎవడన్నా కానీ భారతదేశంలో హిందుస్థాన్ లో ఉండాలంటే ఇక్కడ రాజ్యాంగాన్ని గౌరవించాలి. నేను ఇవాళ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా. ఈడు ఒకడు పాండుగాడు ఉంటాడు, ఆడిని ప్రజలు మొన్న 3వ స్థానానికి పంపించాడు. ఆ ఫాల్తుగాడు నిన్న బాన్సువాడలో మాట్లాడుతాడు జీవన్ రెడ్డి అనేటోడు. అరే జీవన్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకో నా కొడు కలువు. అంతగానో మైనార్టీ కావాలరా? మొన్న నేను చీదర కొట్టిర్రా ఇక్కడనే. 6 మైనార్టీలు చెప్పుతో కొట్టిరు జీవన్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళకి మద్దతు చెప్తావా? ఏ పుట్టుగా పుట్టినవరా? నీ అయ్యా హిందూ కాదా? నువ్వు హిందూ కాదా? జీవన్ రెడ్డి సిగ్గుండాలి. నమాజ్ చేసుకుంటు, నమాజ్ నేర్పిస్తారా మా పిల్లలకు ఉర్దూ నేర్పిస్తారా? ఇదేవరు చెప్పాలి? ఇప్పుడు కలెక్టర్ మాట్లాడు, సిపి మాట్లాడమానండి. వాడిని ఫస్ట్ దేశద్రోహ కింద ఆ హెచ్ఎం అరెస్ట్ చేయమని చెప్పండి. అది వదిలేసి కేవలం ఏం లేదు, ఒకటి ఏమన్నా అంటే కాషాయ కడువ కప్పుకునే కడుపు, శివాజీ విగ్రహం చెప్తే కడుపు, బొట్టు పెట్టుకుంటే కడుపు నొప్పి. కాంగ్రెస్ వాడికి, టీఆర్ఎస్ వాడికి, ఎంఐఎం వాడైతే అధ్వానవాడు. నిన్న ఆడికేది उरकच्ची सेकंड लैंग्वेज अनवटे। अरे अकल नहीं है सो वाले, तेरे को बता रहा हूँ, कोई भी सेकंड लैंग्वेज निकालना बोले तो उसका माँ बाप का परमिशन रहना रे। तेरा माँ बाप का परमिशन तेरे को नहीं होगा, लेकिन मेरे बच्चों को, हिंदू बच्चों को माँ बाप का परमिशन है, सनातन धर्म को ही देता। खबरदार, जो लोग कल यहाँ बात करे, क्या करते रहे तुम लोग? कितने लोग है रे? कितने लोग है रे तुम लोग? भागे तो पूरा आरबूर नहीं, इंदूर नहीं, तेलंगाना नहीं, अभी बंगला में कैसा भाग रहे, बांग्लादेश में, बंगाल में बांग्लादेश भाग रहे। बेटा आप लोग हिंदुस्तान है तो, भारतीय है तो यहाँ का संविधान को देखो। कांग्रेस का अध्यक्ष संविधान पकड़ के फिरता है। मैं पूछता हूँ कांग्रेस का महेश कुमार गौड़ को, रेवंत उद्दीर को, दोनों को पूछता हूँ, कहा गया तुम्हारा संविधान? हमारे बच्चों को नमाज सिखा रहे, हमारे बच्चों को उर्दू सिखा रहे, कहा गया तुम्हारा संविधान? बोल रहा हूँ, ये गलत बात है। आज कांग्रेस को, बीआरएस को, एमआईएम को, तीनों को बोल रहा हूँ, दम है तो हिंदुओं के आओ। मैं आज भी हिंदू लोगों को रिक्वेस्ट कर रहा हूँ, हिंदुవులు మేల్కోండి. వీళ్ళు ఎప్పటికైనా ద్రోహులే. ఇలా నిన్న ఆ పాండుగాడు, ఆడ ఆర్మూర్ పాండుగాడు యొక్క మాటలు విన్నాం. ఆ జీవన్ రెడ్డి గాడు ఆడు ఏమంటాడు? ఆడు శ్రీరెడ్డా ఇంకో రెడ్డా మనకెందుకు కానీ కంగారపడనట్టు, కానీ ఆడు బతుకు గదే, ఆడు బతుకు హోటళ్లలో వాచ్మెన్ చేసుకున్నాడు తప్ప ఏం లేదు వాడిది. వాడు ఏమంటాడు? హిందువులు వేసి మైనార్టీ సోదరులట. అరే నిన్ను చిల్లర్ కూడా కొట్టిర్రా, 3వ ప్లేస్ కూడా కొట్టిర్రా. బీజేపీలకు పోయినా అతనికి కూడా సెకండ్ ప్లేస్ ఇచ్చారు. నిన్ను ఎమ్మెల్యే ఉండి 10 ఏళ్ళు నేనేమో దున్నిరా ఆర్మూర్ అన్నది, నిన్ను 3వ ప్లేస్ కూడా ఇచ్చారు. నువ్వు ఇంకోసారి హిందువుల గురించి మాట్లాడితే ఖబర్దార్ పాండు చెప్తున్నా. రెండోది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడదాచుకున్నారో తెలియదు, ఎంఐఎం వెనుకుండి ఆటలు ఆడుతున్నారు. నేను ఇవాళ చెప్తున్నా, ఏ దగ్గర కూడా స్కూళ్ళల్లో ఎవరన్నా కానీ రేపొద్దున మైనారిటీ సంబంధించిన ఏ వ్యక్తిని టీచర్ పెట్టుకోవాలన్నా పేరెంట్స్ అప్రూవల్ ఉంటేనే పెట్టుకోవాలి, లేకపోతే పెట్టుకునేదే లేదు.
రేపొద్దున ఇంకేం దాడులు జరిగినా అది మాకు సంబంధించినంత వరకు కాదు, పేరెంట్స్ అక్కడున్న యాజమాన్యానికి సంబంధించింది. ప్రైవేట్ యాజమాన్యం అంటారు, ప్రైవేట్ యాజమాన్యం చెప్తున్నా నేను. ఏం ఎవరు చెప్పారు మీకు ప్రైవేట్ యాజమాన్యం? 3 స్కూళ్ళు ఒకటే ప్రెమిసెస్ లో నడుస్తాయా? నేను కలెక్టర్ని అడుగుతున్నా ఇవాళ, ఎందుకు ఆ స్కూల్ రద్దు చేయాలని చెప్తున్నా, ఎందుకు ఆ హెచ్ఎం మీద దేశద్రోహ కేసు పెట్టారు అని అడుగుతున్నా. ఇవాళ ఒక్క బాలే తిరగబడ్డాడు, రేపు ప్రతి ఇంట్లోకి బాలురు బయటకు వస్తారు. వచ్చే రోజు ఏమైతారు అన్నా నేను, ఏమైతారు వీళ్ళంతా. కాబట్టి నేను ఇప్పటికి కూడా, ఎందుకంటే ఎందుకంటే మేము మెజార్టీ ఉన్నాం, మేమేమో రుబాబు చూపించుకోవాలనే ఉద్దేశంతో కాదు, మేము మా యొక్క నిరసన చెప్దామని చెప్పి. ఇవాళ అంబేద్కర్ చౌరస్తలో ఎవరు ఇవ్వలేదు. హిందూ సంఘాలు అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే ఎమ్మెల్యేలను పార్టీలందరినీ అరెస్ట్ చేసుకుంటా అడుగడుకు ఒక పోలీసులు పెట్టి ఇంతమందిని పోలీసులు పెట్టిరే. మరి నిన్న 500 మంది గుండాలు ఎక్కడెక్కడికేదో వచ్చారు, మరి ఏం చేసిరు పోలీసు వాళ్ళని నేను అడుగుతున్నా. నేను నా బాధల్లో అదే. మీరు 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 ఏది ఏది మాట్లాడినా, మీరు ఏం మాట్లాడినా వాళ్ళు నిన్న రాత్రి నుంచి ఒక్క నిమిషం ఆగం. నిన్న రాత్రి నుంచి ఎక్కడెక్కడికేదో పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడెక్కడికేదో ఎంఐఎం నాయకులు ఫోన్ చేస్తున్నారు, చేసి నయన్న సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ అన్నాడు. నేను ఇవాళ చెప్తున్నాను, నేను సిపి గారు డిమాండ్ చేస్తున్నాను, సిపి గారు ఇక్కడ ఏమన్నా శాంతి భద్రతలు కంట్రోల్ ఉండాలంటే ముందు బాలు మీద మిగతా వాళ్ళ మీద పెట్టే కేసులు ఇమీడియట్లీ ఎత్తేయాల్సిందే. వాళ్ళు చేసింది తప్పు కాదు. ఆ బాలు ప్లేస్ లో మాలో ఎవ్వరున్నా కానీ అక్కడ ఆడెవడైతే హెచ్చం ఉన్నాడో ఇంటికి పోకపోతుండే. ఇది మాత్రం గ్యారంటీ చెప్తున్నాం మేము, ఇది గ్యారంటీ చెప్తున్నాం మేము. ఎందుకు చెప్తున్నామంటే పిల్లలు ఏడుస్తుంటే నమాజ్ చేపించడం తెలుస్తుంటే ఏ తల్లిదండ్రులకైనా ఎట్టుంటది? మేము అడిగినామా, మా మతం అడిగినామా, మా కులం అడిగినామా, మా తల్లిదండ్రులకు కడుపు పుట్టాం. వాళ్ళని కాదని చెప్పి ఎవడు ఉర్దూ లాంగ్వేజ్ చెప్పి బోధన చేసినందుకు పర్టికులర్ ఆర్మోర్ ఈ నవనాథపురంలో మరి పోలీసు వాళ్ళ సహకారమా, లేకపోతే అధికార పార్టీ సహకారమా, ఆ రేవంత్ దిరా, మహేష్ ఖానా, ఎవరు సహకారమో తెలుస్తలేదు. వాళ్ళు కావాలని మొన్న ఒక సోదరుడు ఇల్లుగాల పెట్టిరు, అంతకుముందు లవ్ జీవాదులు, ఇయ్యాల ఇక్కడ ఈ పిప్రిలో ఈ సంఘటన, ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఆర్మూర్ని వాళ్ళు ఏదో చేయాలి, నవనాథపురాన్ని ఏమో చెయ్యాలనుకుంటున్నారు. కానీ సనాతన ధర్మ పరిరక్షకులు వేలాది మంది ఉన్నారు, ఇవాళ ఎవ్వరికి చెప్పలే. రేపొద్దున చెప్తే ఊర్లు కాదు మొత్తం జిల్లా చీడ కూర్చుంటే 10-15 లక్షల మంది అవుతారు. అప్పుడు మీ బతుకులు ఏమైతే ఒక్కసారి ఆలోచించాలని చెప్తూ, మేము ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళకి అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. బీజేపీ నాయకుల మీద పెట్టిన కేసు ఇమీడియట్లీ ఎత్తేయాలి, ఆ హెచ్ఎం మీద దేశద్రోహ కేసు పెట్టాలి, ఆ స్కూల్ యాజమాన్యం ఏది గుర్తింపు ఉందో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.